पूरा लोकल। అమీన్పూర్లో ప్రభుత్వ భూమిలో అంటే అక్రమ కట్టడాలు కట్టారనే ఉద్దేశంతో ఈరోజు కూల్చివేత చేయడం జరిగింది. దీనికి సంబంధించి షాప్ ఓనర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, కూల్చివేయడం జరిగింది అంటే మీకు నోటీసులు ఇచ్చారా, ఎట్లా? ఇంటిమేషన్ అయితే లేదు సార్. అసలు ఇప్పటి నుంచి కాదు, 2001 కాడికని మొత్తం ఆల్రెడీ వెరిఫై ఎంక్వైరీ నడుస్తుంది ఆల్రెడీ. ఇదంతా ప్రభుత్వ భూమి కాదు, ఇది ఆల్రెడీ పట్టా ల్యాండ్. ఇది అన్ని కొన్నది మొత్తం తుమ్మల పాండురంగారెడ్డి గారు కొన్నది. ఇదంతా ఇది మొత్తం పట్టా ల్యాండ్ మొత్తం. ఇది ఈ పట్టా ల్యాండ్లో వాళ్ళు నిర్మించుకొని ఇవేం రెంట్లు కావు. కరోనా టైంలో రెంట్ తీసుకోలేడు, ఏం తీసుకోలేడు, ఏదో 5,000 10,000 వరకు అంతే. దారుణంగా రెంటులు వసూలు చేసుకోవడం కాదు, కానీ ఇది కక్షపూర్తంగా మనకి దాడులు జరగడం. కానీ ఇది హైడ్రా కాదు, ఏం కాదు, ఓన్లీ మనిషిని డ్యామేజ్ చేయడం వరకే. మాది ఒక ఫుట్వేర్ షాపు, ఈ పక్కన టీ షాపు, పక్కన రాడ్ షాపు, ఈ పక్కన టైల్ షాపు. ఇవన్నీ ఎందు గురించి? ప్రభుత్వం ఏదైనా సరే ఇంటిమేషన్ ఇవ్వాలా, ఇంటిమేషన్ ఇచ్చి దానికి టైం కేటాయించాలా, దానికి ఏదైనా ఒక మెమరడం ఇవ్వాలి ఫస్ట్ అప్. ఇది రాగానే హుటాహుటిన జేసీబీ పెట్టడము, అది పెట్టడము, ఇది చేయడం అనేది ఆల్రెడీ స్థానిక చైర్మన్ సాబ్ గారి వాళ్ళ మాటకి విలువైనప్పుడు మాలాంటి వాళ్ళకి ఏది సంస్థ ఏది మన రేవంత్ రెడ్డి గారు ఇదేనా? ఇదేంది దారుణమైన మార్పు ఏం మార్పు అండి? మాకు పేదోళ్ళకు రైట్స్ లేనప్పుడు ఏంది ఇది ఒక్కటి? ఇంకా సంవత్సరం బి కాలేదు, ఇంకా చాలా ఉన్నది ముంగల. టీఆర్ఎస్ హయాంలో ఇలా కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇదేంది దారుణం? ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. చూడండి, లక్షల రూపాయలు పెట్టుకొని చేసుకున్నది ఇది. రూపాయి కష్టపడి నాకు ఒక రెంటు లేదు, ఏం లేదు. పాపం తుమ్మల పాండురంగారెడ్డి గారు, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ గవర్నమెంట్లో చదివిపించుకుంటున్నాను. రేపు చేస్తేనే నాకు వస్తుంది. అరే బాబు, నువ్వు గరీబు ఉన్నావురా, నీకు ఎంత ఖర్చు అవుతుంది, నేను ఇస్తారా భయ అని నన్ను నిలబెట్టిన మనిషి ఉన్నాడు. ఆయనకు ఈరోజు ఆయనకు మొత్తం డ్యామేజ్ చేయడం అనేది ఇది చాలా దారుణము. చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఇది అధికారులు మొత్తం తీవ్రంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సింది పట్టదు, భారీ మూల్యంగా చెల్లించుకోవాలా. ఇది ఇప్పుడు అంటే సగం కూల్చేస్తారు అంటే మిగతాది తీసేయమన్నారా, లేకపోతే మీకు ఏం చెప్పారు సార్? మొత్తం తీసేయమంటారు సార్. వీళ్ళది స్కెచ్ అర్థమవుతలేదు, ఇలా స్కెచ్ అర్థమవుతలేదు. ఇది ఓన్లీ కక్షపూర్తంగానే జరుగుతుంది అంతే. నేను గతంలో చేసిన, నువ్వు గతంలో, ఇది కాదండి. నేను ఒకటే అంటున్నా, తుమ్మల పాండురంగారెడ్డి గారు ఇది రూపాయి మన వీళ్ళు మొత్తం దూని ఉన్నది మొత్తం కొన్నారు వాళ్ళు. ఎవ్వంది కబ్జా కాదు, ఏం కాదు. ఇది కావాలని దుష్టశక్తులు ఉన్నాయి దీని వెనకాల. దీనికి ఏమున్నదో చర్య తీసుకోవాలా. ఇది పట్టా భూమి అని ఇప్పుడు చైర్మన్ అని అంటున్నారు కదా, అయితే అది గవర్నమెంట్ వచ్చే వాళ్ళకి చూపెట్టలేదు? వచ్చే వాళ్ళకి చూపెట్టినాం సార్, ఆల్రెడీ పేపర్లు స్టే చూపెట్టినాం, అన్ని కోర్టు ఆర్డర్ చూపెట్టినాం, అన్ని చూపెట్టినాము. ఎవరు పట్టించుకోకున్నప్పుడు ఏంది అది? ఎవరు అధికారులు అసలు సహకరిస్తలేరు. షాప్ ఏంటి? మిల్స్ కర్రీస్ పాయింట్. ఇదే సూర్య. అధికారులు ఏమన్నా వచ్చి మీకు నోటీసులు చెప్పిన? ఏమీ లేదు. సడన్ మ్యాచ్ కాల్ చేయించారు. ఇది మీకు పట్టా గిట్లా ఉందా? మాకు ఆల్రెడీ పట్ట భూమిని కట్టించి తీసుకున్న ఆయన దగ్గర అగ్రిమెంట్ కూడా ఉంది మాది. అమీన్పూర్కి సంబంధించి అంటే 3 చోట్ల కూల్చివేతలు జరిగినాయి. అంటే ఇప్పుడు ఐలాపూర్ తర్వాత ఇక్కడ అమీన్పూర్ సెంటర్లో అంటే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 462 సర్వే నెంబర్కు సంబంధించి ఇక్కడ 17 గుంటల స్థలంలో అక్రమంగా అంటే ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఈరోజు ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులు ఈరోజు కూల్చివేయడం జరిగింది. మొత్తం 6 అంటే రోడ్డు వైపు ఉన్న 6 షాపులు, తర్వాత వెనకాల రూమ్లు అంటే ఫ్యూజియర్ స్కూల్ అక్కడ ఉన్నది, అక్కడ నుంచి ఇక్కడ వైల్స్ వరకు మొత్తం కూల్చివేయాలని ఇటు అధికారులు అటు హైడ్రా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దీంతో ఈరోజు కూల్చివేశారు. అమీన్పూర్కి సంబంధించి మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డికి సంబంధించిన ఈ సెటర్లు అని చెప్పచ్చు. ఈ సెటర్లు అక్రమంగా ప్రభుత్వ భూమిలో నిర్మించారనే ఉద్దేశంతో ఆయన సెటర్లు కూల్చివేయడం జరిగింది. అదేవిధంగా ఫ్యూజియన్ స్కూల్కి సంబంధించిన బిల్డింగు
సంబంధించి అక్కడ కూడా 17 గుంటల స్థలం అక్రమంగా నిర్మించారనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా అంటే విద్యార్థులు ఉన్నారనే ఉద్దేశంతో అంటే నోటీస్ ఇవ్వడం జరిగింది. త్వరలో కూల్చివేస్తామని కూడా చెప్పడం జరిగింది అధికారులు. ప్రస్తుతం అంటే హైడ్రా ఒకవైపు కూల్చివేతలు చేస్తుండగా ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూల్చివేతలు చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.